మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక మారు ఆయన వాక్యం వినే భాగ్యం మనకిచ్చారు. దేవుని సేవకులు కూడా ఎంతో ప్రయాసముతో కూటములు ఏర్పాటు చేశారు 6 దినాలు. ఆ కూటముల ద్వారా కూడా ఎంతోమంది మేలు పొందాలని మనమందరం కూడా ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ఒక 15 మంది తమ సొంత రక్షకునిగా ప్రభువు అంగీకరించి కృష్ణానదిలో బాప్తిసం కూడా తీసుకున్నారు. వారిని ఆత్మీయముగా బలపరచాలని, వారు ఆత్మీయముగా ఎదగాలని వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ ఒక్కరు కూడా దేవునికి దూరం కాకుండా ఉండాలని, ప్రతి కుటుంబం కూడా ఆత్మలో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబం కూడా ప్రభువును సంపాదించుకోవాలని మనం ప్రార్థన చేయాలి. ఆత్మల కొరకైన భారంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది. ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. అనేకులకు నెమ్మది లేదు, సమాధానం లేదు. నిరాశలో ఉంటూ ఉన్నారు, నిస్పృహలో ఉంటూ ఉన్నారు. అటివారి యోగక్షేమములు, అటివారి యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు కూడా మనం వారిని ప్రోత్సహించాలి. ప్రార్థన ద్వారా మనము వారిని ప్రోత్సహించేవారిగా ఉండాలి. అది దేవుని యొక్క ప్రేమ. అందుకే దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసి ఈ విధంగా మందిరాలను ఎంతో ఖర్చుతో అనేక మందిరాలను దేవుని సేవకులు ఏర్పాటు చేసి తన వాక్యం ద్వారా మాలాంటి పరిచారకుల ద్వారా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము వాక్యాన్ని ఆశతో ఆసక్తితో విని ఆ వాక్యాన్ని తీసుకోవాలి. మన జీవితంలోనికి మన హృదయంలోనికి తీసుకొని మన జీవితములలో అన్వయించుకున్నట్లయితే దేవుడు ఆత్మీయ కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోను అంటే దేవుని ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు, యూదావారు. పాత నిబంధన కాలంలో ఆయన తన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారిని ఇజ్రాయేలీలు అంటారు. వారు అబ్రహాము యొక్క సంతానము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానమును దేవుడు సియోను అంటాడు. సియోను అనగా దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు. ఆనాటి దేవుని ప్రజలు ఏమనుకుంటున్నారంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకుంటున్నారు. ఆనాడు వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ ప్రజలు దేవుడు మనను వదిలేశాడు, దేవుడు మనను విడిచిపెట్టేశాడు, ఇంకా మన వైపు చూడడు ఆయన. ఎందుకంటే మనం ఆయన పైన అనేక మార్లు తిరుగుబాటు చేస్తూ ఉన్నాం, ఆయన చేయొద్దు అన్న పనే చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనమిక ఈ బానిసత్వంలోనే, మనమిక ఈ కష్టాల్లోనే, మనమిక ఈ ఇబ్బందుల్లోనే ఇలాగే మంటిలో కలిసిపోవాల్సి వస్తుందేమో అనేటువంటి నిరాశలో ఉన్నారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు, దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అలాగే నేడున్నటువంటి మల్లను కూడా, ఆత్మీయముగా అబ్రహాము సంతానమైన మల్లను కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మన చేయి విడిచే దేవుడు కాదు. అర్థమైందా? మనము నమ్మిన వారు మనల్ని చేయి విడిచిపెడతారు. కానీ ఒక్కో డాక్టర్ అంటాడు,
నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీ చెయ్యి విడిచిపెట్టను, నిన్ను ఎలాగైనా నా సాధ్యమైనంత వరకు నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. కానీ చివరికి ఏం చేస్తాడు? మా చెయ్యి దాటిపోయింది, మేమేమీ చేయలేమంటాడు. కానీ ప్రభువు అలాగా విడిచిపెట్టేవాడు కాదు, మన దేవుడు అలాగా విడిచిపెట్టేవాడు కాదు. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి బలహీనతలను బట్టి, ఏమండి, మనకున్న శరీరానికి వచ్చినటువంటి వ్యాధులను బట్టి మనం విడిచిపెట్టాడు దేవుడు అనుకుంటారు. కానీ ఏమండి, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. చాలామంది నిరాశలోకి వెళ్ళిపోతారు, నిస్పృహలోకి వెళ్ళిపోతారు. ఇంకా నేను లేవలేను, ఇంకా నేను లేచి ఏమీ సాధించలేను, ఏమీ చేయలేను అని అనుకుంటాం. కానీ ప్రభు అంటాడు, నిన్ను విడువను. మనం అనుకుంటాం నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టారు ప్రభువా, నన్ను కట్టుకున్నవాడు విడిచిపెట్టాడయ్యా, నా బిడ్డలు విడిచిపెట్టారయ్యా, నాకు ఇక ఆశ లేదు ప్రభువా అని మనం అనుకుంటాం. కానీ ఎవరు విడిచిపెట్టినా మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఏమండి, అందుకనే ఒక వృత్తాంతాన్ని మీకు తెలియజేస్తాను. న్యాయాధిపతుల కాలంలో, న్యాయాధిపతుల గ్రంథములో చూడండి, 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదవండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వస్త్రాలోని మస్తవి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగు చాటున గోధుమలను దుళ్ళగొట్టుకొనుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములనియు ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పగా, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చారు అని మా పితరులు చెప్తున్నారు. వారు ఉన్నారట ఎప్పుడో, మాకైతే తెలియదు. మరి తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళీ ఆయా శత్రువులకు ఎందుకు అప్పగిస్తున్నాడు? ఇప్పుడు మమ్మల్ని మిద్యానీయునికి ఎందుకు అప్పగించాడు? నిజంగా ఆయన మాకు తోడుగా ఉంటే, మా దేవుడు, మా రక్షకుడు, మా విమోచకుడు నిజంగా మాకు తోడుగా ఉంటే ఎందుకు విడిచిపెట్టాడు మమ్మల్ని? మాతో ఉండొచ్చు కదా, మాకు ఒక రాజ్యాన్ని ఇవ్వచ్చు కదా, మాకు ఒక శక్తివంతమైనటువంటి రాజుని ఇవ్వచ్చు కదా, ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టాడు అంటా ఉంటే, ఆ దూత అంటా ఉన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. మొదట అంటూ ఉన్నాడు, ఏనేమో జడిసిపోయి మిద్యానీయులకి, ఇజ్రాయేలీలు పంటలు వేస్తే వాళ్ళు వచ్చి పంటలన్నీ దోసుకొని పోతూ ఉన్నారు, కాల్చివేస్తూ ఉన్నారు. వారు ఒంటెల మీద వస్తారు, గుంపులుగా వచ్చి ఇజ్రాయేల్ని వారు వేధిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. ఏమండి, పంటలు వేసుకున్న పంటలు కూడా చేతికి రావడం లేదు, తినడానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో రహస్యంగా గానుగు చాటున ఆ పూటకో మరునాటికో గోధుమలు దుల్లగొట్టుకుంటా ఉంటే దూత కనపడ్డాడు. అలాంటి దినాలు మన జీవితంలో కూడా చూస్తాం. అలాంటి శత్రువులు మనల్ని చుట్టుముట్టినప్పుడు, శత్రువులు అంటే మనకు భౌతికంగా శత్రువులు ఎవరో ఉండరు, కానీ కరువు ఒక శత్రువు అయిపోతుంది, వ్యాధి బాధలకు శత్రువులు అయిపోతూ ఉంటాయి. వాటిని బట్టి మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనము కూడా ఏం చేస్తాం? ఒక మూలన మూలుగుతూ, ప్రభా నా పరిస్థితి ఏంటయ్యా, ఎంత సంపాదించినా నాకు రూపాయి మిగలడం లేదు ప్రభువా,
అయ్యా ఈ నిరాశ నుండి నాకు విమోచన, విడుదల దయచేయి ప్రభువా. అసలు నాతో ఉన్నావా నీవు? మీరు నాతో ఉన్నారా ప్రభువా? మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం వింటూ ఉన్నప్పుడు ఎంతో ఆదరణగా ఉంటుంది. ఇంటికి వస్తే నాకు నిరాశే మిగులుతుంది ప్రభువా అంటూ మనం నిరాశలో ఉన్నావేమో. ప్రభు అంటూ ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టను, నేను మోషేకు తోడై ఉన్నట్లు మీకును తోడై ఉంటాను. అర్థమైందండి? దేవుడు మనకెప్పుడు తోడుగా ఉంటాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఎలాగా తోడై ఉంటాడంటే మనము ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, ఆయనతో సహవాసము కలిగి ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఏమండి, ఆత్మీయ వాతావరణాన్ని మన కుటుంబంలో మనం కల్పించగలిగితే మన దేవుడు మనతో ఉంటారు. ఇప్పుడు ఆత్మరూపిగా ఆయన మనతో ఉన్నారు, పరిశుద్ధాత్ముడుగా ఆయన మనలను ఆవరించి ఉన్నారు, నీలో ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. నీవు బలాఢ్యుడవు, పిరికివాడవు కాదు, పిరికిదానవు కాదు. సమస్యలను బట్టి నువ్వు కృంగిపోవద్దు, శోధలను బట్టి కృంగిపోవద్దు, శ్రమలను బట్టి నీవు కృంగిపోవద్దు. ఇజ్రాయేలు ప్రజలు, మనము నిర్గమాకాండములో చూస్తే ఇజ్రాయేలు ప్రజలు కూడా బానిసత్వంలో మగ్గిపోతూ కృంగిపోతూ వారు ఏడవడం చేతగాక మూలుగుతూ ఉన్నారట. మూలుగుతూ ఉన్నారు. 400 సంవత్సరాలు బానిస బ్రతుకుతూ ఉన్నారు. వారు వెట్టి చాకిరీ చేస్తూ ఉంటే ప్రభు వారి బాధను చూశాడట. మీరు నిర్గమాకాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే స్పష్టంగా అక్కడ ఏమనున్నదయ్యా అంటే, 3వ అధ్యాయము 7వ వచనం నిర్గమాకాండములో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఏమండి, నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నేను చూశాను. ఏమండి, ఐగుప్తులో ఉన్న తన ప్రజల బాధను చూసిన దేవుడు, ఏమండి, మన బాధలను చూడటం, మన శ్రమలను దేవుడు చూడటం లేదా? మన కష్టాలను దేవుడు చూడట్లేదా? ఏమనుకుంటున్నావు నీవు? మనం ఏమనుకుంటున్నావు? నా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు, నా వేదన ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఒంటరిని చేశారు, నన్ను విసిగిస్తున్నారు. ఏమండి, మనం అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? మనం ఏడవడం దేవునికి తెలుసు, మనం నిరాశలో నిస్పృహలో ఉండటం దేవునికి తెలుసు. తగిన సమయమందు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన మనను బాధలకు శ్రమలకు అప్పగించే దేవుడు కాదు. మన బాధలలో భాగం పంచుకునే దేవుడు మన దేవుడు, మన కష్టాల్లో భాగం పంచుకునే దేవుడు మన దేవుడు. మనం దుఃఖపడుతూ ఉంటే సంతోషించే దేవుడు కాదు మన దేవుడు. ఏమండి, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, ప్రజల పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. నిన్ను బాధ పెట్టేది ఎవరో దేవుడు చూస్తున్నాడు, నిన్ను హింసించేది ఎవరో దేవుడు చూస్తున్నాడు. మనల్ని బాధ పెట్టేవారు ఎవరో దేవునికి తెలుసు, మనల్ని హింసించేవారో దేవునికి తెలుసు, మనల్ని దూషించేవారెవరో దేవునికి తెలుసు, మన పరిస్థితులన్నీ దేవునికి బాగా తెలుసు. మరి ఎందుకు మనల్ని విడిచిపెడతాడు? అయితే మనం ఏం చేయాలి? ఎంతటి శ్రమ అయినా, ఎంతటి కష్టమైనా, ఎంతటి బాధ అయినా మనం దేవునికి ఏం చేయాలి? మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. వాక్యం సెలవిస్తా ఉన్నది, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏమండి,
కష్టాలు వచ్చాయని వాటి వైపే చూడకూడదు, శ్రమలు వచ్చాయని వాటి వైపే చూడకూడదు. ఇజ్రాయిల్ ఐగుప్తు నుంచి వస్తూ ఉంటే పెద్ద సమస్య ఎదురైంది. ఏమిటా సమస్య? ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఉంది. ఓ ఇజ్రాయేలీలు వేల లక్షల కొలదిగా ఉన్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చాడు, నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే మోషే ఏం చేశాడు? మోషే వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించాడు. ప్రభువా, వారి దేవుడు బయటికి తీసుకెళ్ళి అరణ్య ప్రాంతంలో చంపడానికి తీసుకొని వెళ్ళారని లోకం అంతా అనుకుంటారు. ప్రభువా, ఏదైనా మార్గం చూపించండి అంటే, నీ చేతిలో ఏమున్నది మోషే? నీ చేతిలో కర్ర ఉన్నది కదా, నీ చేతిలో ఉన్న కర్రతో ఎర్ర సముద్రం వైపు చూపు, ఆ సముద్రాన్ని కొట్టేయి. ఏమవుతుంది? సముద్రం మీకు దారిస్తుంది. ఏమండి? ప్రార్థన చేశాడు. ఏమండి? దేవుడు చేయమని పని చేశాడు మోషే. ఏమైంది? ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోలేదా? ఏమండి? విశ్వాసంతో మనం ప్రభు దగ్గర మొరపెడితే, ఏమండి, ప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడు చూస్తున్న శత్రువులను మళ్ళీ మీరు చూడరు. ఏమైపోతారు వారందరూ? శత్రువులందరూ ఏమైపోతారు? మీరు చూస్తుండగానే వారందరూ కనుమరుగైపోతారు. మనకెవరైతే శత్రువులు ఉన్నారో, మనుషులు కాదు మనకు శత్రువులు, మనుషులు కాదు మనల్ని బాధ పెట్టేవారు. ఏమండి? మన దేవునికి విరోధి అయిన వాడు ఒకడున్నాడు, వాడు మనకు కూడా విరోధే. వాడు మనుషుల ద్వారా లేదా మనుషులను వాడుకొని మనకు శత్రువులను తయారు చేస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అక్కడే కూర్చొని ఇంతకాలం ప్రార్థనకు పోయా, ఎంత ప్రార్థన చేశానో, నా ప్రార్థన ఒక్క ప్రార్థన నిలేదు, ఒక పూట అన్నా. ఇంక ఈ దేవుడు వద్దు, ఎవరైనా కొత్త దేవుడు ఉంటే వెతుక్కుందాం. ఈ చర్చి వద్దు, ఇంకొక చర్చి చూసుకుందాం. ఈ సంఘం వద్దు, ఇంకో సంఘం చూసుకుందాం. అంటే ప్రార్థన చేయకుండా, పరిస్థితి ఏంటో దేవునికి చెప్పుకోకుండా, చెప్పండి, కుటుంబంలో బిడ్డలకు ఏదైనా అవసరమైతే అమ్మా నాన్నని అడిగితే ఇస్తారు, కానీ బయటోడిని అడిగితే ఏం చేస్తాడు? అమ్మా నాన్నని అడిగితే ఏం కావాలో అది ఇస్తారు. అవునా? మన అవసరత ఏంటో ఎవరికి తెలుసు? బయటోడికి తెలియదు, పొరుగోడికి తెలియదు. కానీ లోపం ఏందయ్యా అంటే, బలహీనత ఏమిటాయంటే బయటోడికే చెప్తారు. ఎవరైనా భార్య అయినా బయటోడికే చెప్పుద్ది, బయట వాళ్ళకే చెప్పుకుంటుంది. మరే మా ఆయన, మరే మా ఎంత లోపం అండి ఇది. మనను భరించి ఆయన ఉన్నాడు, మనను మోసుకొచ్చి ఆయన ఒక ఆయన ఉన్నాడు, మనతో ఉండే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో మనం చెప్పుకోవాలి. నిన్ను సృజించిన వాడు నీకు, మరి ఆయనతో చెప్పుకోకుండా వేరే ఆయనతో చెప్పుకుంటావేంటి? వేరే ఎవరితోనో చెప్పుకుంటావేంటి? అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు. ఏమండి? అవేవి నీకు సహాయం, మనకు సహాయము చేయలేవు. మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన ఆదియు అంతమునయ్యున్న దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు మన దేవుడు. ఆయనతో మనం విన్నవించుకుంటే, ఈ ఇజ్రాయేలీలు ఎంతగా ప్రార్థన చేశారయ్య అంటే, ఐగుప్తులో వారు పెట్టిన మొరను నేను వింటిని. వారు మొరపెట్టారు, అయ్యా ఈ వెట్టి చాకిరి మేము చేయలేం ప్రభువా, మా పితరుల దేవా యెహోవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, అయ్యా మమ్మల్ని విడిపించయ్యా, విమోచించయ్యా, ఈ బానిస బ్రతుకు మేము బ్రతకలేం ప్రభువా, మా నడుములు వంగిపోతున్నాయి అయ్యా. ఏమండి? మా భుజముల మీద కూర్చుంటున్నారయ్యా మా శత్రువులు, ఈ చాకిరి చేయలేం ప్రభువా అని మనం కూడా మొరపెట్టాలి. ప్రభువా, ఈ బానిస బ్రతుకు సాతానుకు, లోకానికి బానిసగా నేను బ్రతుకుతున్నాను, నన్ను ఇంకా బానిసగానే ఉండనియొద్దయ్యా.
ఈ బానిసత్వం నుంచి విడిపించయ్యా, పాపానికి బానిసయ్యాను, అది నన్ను ఎంతగా వంచాలో అంతగా